హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు బిగ్ బాస్ ముచ్చట్లు. నా పేరు జ్యోతి అండి. నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట ఈ సంవత్సరం బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వడానికి. సో ఏదైనా అటు ఇటుగా ఉన్నా కొంచెం తప్పులు అయినా కానీ ఎక్స్క్యూజ్ చేస్తూ ఉండండి. నేనైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, రివ్యూస్ ఇస్తూ ఉంటాను అనమాట జెన్యున్గా. మీకు కానీ నా ఛానల్ నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మనం నిన్న బిగ్ బాస్ హైలైట్స్ చూసుకుందాం. బిగ్ బాస్ నిన్న గ్రాండ్గా చాలా బాగా లాంచ్ అయింది. సో ఎప్పుడు వచ్చినట్టే నాగ్ సార్ గారు మంచి హుషారన్న సాంగ్ తోటి ఎంట్రీ అయితే ఇచ్చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా హౌస్ మేట్స్ అయితే లోపలికి వచ్చారు. ఫస్ట్ వచ్చేసి యష్మి వచ్చింది మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి. ఈసారి కాన్సెప్ట్ వచ్చేసి బడ్డీస్ అనమాట. బడ్డీస్గా లోపలికి వెళ్ళాలి ఒక జోడీ. యష్మికి జోడీగా నిఖిల్ వచ్చారు. నిఖిల్ రెండో హౌస్ మేట్. మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి వచ్చాడనమాట. మంచిగా హ్యాండ్సమ్గా చాలా బాగున్నారు అబ్బాయి కూడాను. మనకు థర్డ్ హౌస్ మేట్ వచ్చేసి అభయ్ మాత్రం మంచి ఏవీ ప్లే చేసుకొని వచ్చేసారు. అభయ్కి బడ్డీగా ప్రేరణ వచ్చింది. ప్రేరణ చాలా యాక్టివ్గా చాలా బాగుంది, క్యూట్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చిందనమాట. సో ఈ రెండు జోడీలు లోపలికి ఎంట్రీ అయిపోయిన తర్వాత గెస్ట్ వచ్చారు. గెస్ట్ వచ్చేసి రానా గారు లోపలికి వెళ్ళి వాళ్ళకి మంచి టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో ఓడిపోయిన టీంకు మనకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలని ఇచ్చారనమాట. సో వాళ్ళైతే బ్యాడ్ న్యూస్ చెప్పారు. బ్యాడ్ న్యూస్ వచ్చేసి నో కెప్టెన్ అనేది నిజంగానే బ్యాడ్ న్యూసే. బ్యాడ్ న్యూస్ కంటే కూడా అది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అది నో కెప్టెన్ లేకపోతే ఇంటికి కెప్టెనే లేకపోతే అసలు ఇల్లు ఎలా ఉండిద్ది చూడాలని ఉందన్నమాట. సో వాళ్ళకి ఇమ్యూనిటీతో పాటు అసలు లీడర్షిప్ అనేది లీడర్ అనేది ఒక లేకపోతే అసలు అంతమందిని మెయింటైన్ చేయడం, ఎవరు ఏం చేస్తారు, ఏ పనులు ఎలా చేస్తారు అనేది మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండిద్ది. సో చూడాలన్నమాట లీడర్ లేని ఇల్లు ఎలా ఉండిద్ది అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ హౌస్ మేట్ ఆదిత్య ఓం మంచి ఏవీ ప్లే చేసుకొని వచ్చారనమాట. తనకు బడ్డీగా సోనియా ఆకులా వచ్చింది మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి. వీరిద్దరు ఒక జోడీగా లోపలికి ఎంట్రీ అయితే వెళ్ళిపోయారు. మనకు సెవెంత్ హౌస్ మేట్ వచ్చేసి బెజవాడ బేబక్క. ఈవిడ ఏవి మాత్రం చాలా ఫన్నీగానే ఉంది. సో మంచి ఫన్నీగా ప్లాన్ చేసుకొని వచ్చింది. బెజవాడ బేబక్కకి జోడీగా శేఖర్ భాష. సో శేఖర్ భాష ఏవి ప్లే చేశారు. ఈ మధ్య ఆయన బాగా సోషల్ మీడియాలో బాగా హైలైట్ కూడా అయ్యారనమాట. సో వీళ్ళిద్దరు ఒక జోడీగా లోపలికి వెళ్ళారు బడ్డీస్గా. మనకు నైన్త్ హౌస్ మేట్ కిరాక్ సీతది కూడా ఒక ఏవి ప్లే చేశారు. కిరాక్ సీతకి బడ్డీగా నాగమణికంఠది కూడా ఒక మంచి ఏవీ ప్లే చేశారు. వాళ్ళ మమ్మీ స్వెటర్ కూడాను గిఫ్ట్గా ఇచ్చేసి ఇద్దరిని ఒక జోడీగా లోపలికి పంపించేశారు. సో ఇప్పుడు ఈ మూడు జోడీలు కొత్తగా వెళ్ళిన వాటి కోసం ఒక టాస్క్ అయితే ప్రిపేర్ చేశారనమాట ఆల్రెడీ. మనకు ఈ మూడు జోడీలు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక గెస్ట్ని అయితే పిలిచారు. ఆ గెస్ట్ వచ్చేసి నాని అండ్ రీసెంట్గా తీసిన హీరోయిన్ అనమాట. ఆ సినిమాలో హీరోయిన్ వాళ్ళ మూవీ సక్సెస్ గురించి వచ్చారనమాట. సో వాళ్ళు వెళ్ళి ఒక టాస్క్ అయితే పెట్టారు. ఓడిపోయిన వాళ్ళకి యాజ్ యూజువల్గా బ్యాడ్ న్యూస్ చెప్పాలి కాబట్టి ఓడిపోయిన వాళ్ళకి బ్యాడ్ న్యూస్ వచ్చేసి నో రేషన్ అంటే కూడా కొంచెం షాకింగే. కాకపోతే అది అన్లిమిటెడ్ అనమాట. సో మనం గెలుచుకునే దాన్ని బట్టి రేషన్ వచ్చింది అనేసి సో బాగానే అనిపించింది. సో ఈ రెండు బ్యాడ్ న్యూస్తో పాటు రెండు టాస్క్లు అయిపోయినాయి. మనకు 11th హౌస్ మేట్ వచ్చేసి పృథ్వీరాజ్ మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి ఎంట్రీ ఇచ్చారు. మనకు 12th హౌస్ మేట్ వానికి బడ్డీగా విష్ణుప్రియ వచ్చింది మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి. వీరిద్దరు ఒక జోడీగా లోపలికి వెళ్ళారు. మనకు 13th హౌస్ మేట్ వచ్చేసి నైనిక మంచి డ్యాన్స్. ఈ అమ్మాయి బయట కూడానో తెలుసు ఆల్రెడీ. మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి లోపలికి వెళ్ళింది నైనికకి బడ్డీగా 14th హౌస్ మేట్ నబీల్ అఫ్రిది ఇతను ఒక ఏవీ ప్లే చేశారనమాట. సో వీళ్ళిద్దరు ఒక బడ్డీగా లోపలికి అయితే ఎంట్రీ వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 14 మంది టోటల్ హౌస్ మేట్స్. ఇంకా 2-3 వీక్స్ తర్వాత ఒక 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి వచ్చేటట్టు అవకాశం ఉందనేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఎలా ఉండిద్దో వాళ్ళు వచ్చిన తర్వాతనే చూద్దాం. ప్రజెంట్ అయితే ఈ 14 మెంబర్స్ లోపలికి అయితే వెళ్ళిపోయారు. సో ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు. నైస్, చూడడానికి బాగానే అనిపిస్తుంది. లోపలికి వెళ్తే కానీ అర్థం కాదు. ఈరోజు ఈ 2 ప్రోమోలు కూడా చాలా మసాలా ఎక్కువే ఉందన్నమాట. అప్పుడే ఫైటింగ్లు అయితే స్టార్ట్ చేసుకున్నారు. సో 14 మంది లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా దీనికి ఆట బట్టి ప్రైజ్ మనీ కూడా ఉండిద్ది అనమాట. సో అదొక లాస్ట్లో బ్యాడ్ న్యూస్ లాగా చెప్పారనమాట. మనకు అనిల్ రావుపూడి వచ్చిన తర్వాత ఒక గేమ్ ఆడిచ్చేసి. సో ఇదంటే బిగ్ బాస్ ముచ్చట్లు. నేనైతే కొత్తగానే స్టార్ట్ చేశాను ఇలా బిగ్ బాస్ సీజన్కి రివ్యూస్ ఇవ్వడం. సో మీకు కానీ నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. కొంచెం అటు ఇటు అయినా కానీ ఎక్స్క్యూజ్ చేస్తూ నేనైతే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను బిగ్ బాస్. ఎందుకంటే నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను. సో మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా మన ఒపీనియన్ షేర్ చేసుకుందాము అన్నట్లుగా నేను ఈ ఛానల్ పెట్టాను. సో చాలా బాగుంది. అందరైతే లోపలికి వెళ్ళిపోయారు. ఇంక ఈరోజు షో ఎలా ఉండిద్దో ఫస్ట్ డే చూడాలి. ఇంకా
ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, సినిమా అయితే ముందుంది. సో నో ఇంటర్వెల్ అనమాట. బిగ్ బాస్ కూడా గుడ్ లక్ చెప్పేసి నిన్న నైట్ గుడ్ నైట్ కూడా చెప్పేశాడు. సో ఇదండి నా ఫస్ట్ డే రివ్యూ. సో మీకు కానీ నచ్చిందంటే ప్లీజ్ ఫాలో చేస్తూ ఉండండి. బాయ్.